ఆశా మ్యామ్, యాక్చువల్లీ 20 years అవుతుంది మీరు ఈ సంస్థ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అండ్ ఈరోజు ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత అందరూ వచ్చి ప్రౌడ్ చేస్తారు. బట్ వెన్ స్టార్టింగ్ డేస్ మనం ఒక సంస్థ స్టార్ట్ చేస్తున్నప్పుడు, ఒక మంచి మోటోతో బయటకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అవన్నీ అధిగమించి ఇప్పుడు ఈరోజు ఎంతోమందికి మంచి భవిష్యత్తుని ఇస్తున్నారు. యాజ్ ఎ డైరెక్టర్గా సే సంథింగ్ మ్యామ్. డెఫినెట్గా అండి, మనం స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే చాలా అంటే ఏంటి అన్నది మనం ఇంకా అప్పుడు ఇండస్ట్రీ కొత్తగా స్టార్ట్ అయ్యాము, నెమ్మదిగా వచ్చాము. సో మనం ఫస్ట్ అడ్మిషన్ ఒక 25-30 అవుతే చాలు అనుకున్నాం. బట్ ఫస్ట్ ఇయరే 63 అడ్మిషన్స్ చేసాము. సూపర్. సో అప్పుడే ఇంకా హోటల్ మేనేజ్మెంట్ బూమింగ్లో ఉందన్నమాట. ఇంకా ఎవరికి తెలీదు. సో అలా నెమ్మదిగా ఎవ్రీ ఇయర్ వీ కెప్ట్ ఆన్ గ్రోయింగ్ అనమాట. నౌ వీ హ్యావ్ 6,000 స్టూడెంట్స్ ఇన్ అవర్ క్యాంపస్. ఓకే. సో ఐ ఫీల్ దట్స్ అ వెరీ గుడ్ అచీవ్మెంట్. బట్ ఆ వాటన్నిటికన్నా ఏంటంటే ఇంతమంది పిల్లలకి మనం భవిష్యత్తు అంటే ఇప్పుడు భవిష్యత్తు అంటే మనం ఓన్లీ పిల్లలకి ఇవ్వట్లేదండి. వెన్ వీ సీ మా దగ్గరికి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారండి చదువుకోవడానికి. అంటే వెరీ పువర్ బ్యాక్గ్రౌండ్, కానీ ఏంటంటే పిల్లలు బాగా మేము కష్టాలు పడ్డాము, పిల్లలు ఆ కష్టాలు పడకూడదని పాప ఇల్లులు అమ్మి పొలాలు అమ్మి మా దగ్గర తీసుకొస్తారు. తీసుకొచ్చి మాకు అప్పచెప్పి వాళ్ళని తీసుకెళ్ళి మేము యుఎస్ వీసాలు, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇలా వాళ్ళు ఫ్లై అవుతున్నప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే ఇంత కష్టపడింది 20 ఏళ్ళు మేము పడిన కష్టానికి అబ్బా వాళ్ళు సెటిల్ అయ్యారు. వాళ్ళు సెటిల్ అవ్వడంతోనే కాకుండా ఏంటంటే ఒక జనరేషన్ ఇప్పుడు ఒక స్టూడెంట్ సెటిల్ అయ్యాడంటే ఆ ఫ్యామిలీలో టోటల్ మొత్తం అందరినీ పైకి తీసుకొస్తాడు. వాళ్ళ ఫ్యామిలీని పైకి తీసుకొస్తాడు, వాళ్ళ సిబ్లింగ్స్ని తెస్తాడు, అలాగే తనకు ఓన్ ఫ్యామిలీ అంటూ క్రియేట్ అవుతుంది. సో ఒక స్టూడెంట్కి మంచి ప్లేస్మెంట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మేము ఒక జనరేషన్ని పైకి తెస్తామన్న ఆ హ్యాపీనెస్ అన్నది అది మనం ఎంత అయినా వీ కాంట్ బై ఇట్ ఎనీవేర్.